వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించి వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానికంగా ఉన్న ఓ టీ షాప్లో టీ పంచిపెడుతూ ఇస్త్రీ షాప్లో ఇస్త్రీ చేస్తూ సందడి చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన 9వ వార్డు 11వ వార్డు కాంగ్రెస్ సిలివేరు శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏ గడపకు వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా బిడ్డ మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందో వాళ్ళే చెప్తున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. అభ్యర్థికి తిలకం దిద్దుతున్నారు. మేమున్నాం బిడ్డ, మా ఆడపడుచును గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇన్ఛార్జీలు అభ్యర్థి ఎవరైనా కారు గుర్తును గెలిపించాలని తిరుగుతుంటే బ్రహ్మాండమైన స్పందన. భరోసా ఇస్తున్నాం, కారు గుర్తును గెలిపిస్తాం, ఈ ఎన్నికతోటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఒక సందేశం పంపిస్తున్నాం, తప్పకుండా ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది.